భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్ష నవమి ఆదివారం. నవమి ఈరోజు ఉదయం 7:52 వరకు, అనంతర దశమి. విశాఖ నక్షత్రం ఉదయం 6 గంటల వరకు, అనంతరం అనురాధ నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జ్యాలు ఉదయం 10:26 నుండి 12:12 వరకు ఉదయం వర్జ్యాలు ఉన్నాయి. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:37 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:29. అమృతగల రాత్రి 9:02 నుండి 10:49 వరకు. రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:15 వరకు. మధ్యాహ్నం 3:30 నుండి 4:30 వరకు శుభకాలం. శుక్లయోగ ఉదయం 6:53. కౌలవకరణం ఉదయం 7:52. తైతులం రాత్రి 8:49. ఆశ్లేష కార్తి సాయంత్రం 5:58 ఆశ్లేష కార్తి ఈరోజు ప్రారంభమవుతోంది. ఈరోజు దినారంభ చక్రాల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీల్లో ఈరోజు సంతృప్తిగా ధైర్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి గృహధన విషయాల్లో అనుకూలతలకు ఉత్సాహంగా ఉంటారు. మిథున రాశి వారికి శత్రుజయం, స్త్రీ సౌఖ్యం, సంఘంలో గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి పెద్దలు కలుసుకొనుట, అధికార లాభాలు, స్థానచలనాలకే అవకాశాలు. సింహరాశి శుభకార్యాల్లో హాజరగుట, స్థిర వృద్ధి, అనుకోని ధనలాభం ఉంటుంది. కన్యారాశి సమస్యలతో ఇబ్బందులు, వ్యాపారంలో రాణింపు ఉండే అవకాశాలు. తులారాశి కోర్టు వ్యవహారాలు అనుకూలం, వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉండే అవకాశాలు. వృశ్చిక రాశి వారికి శ్రమానంతర లాభాలు, ఆనందము, ఏదో రకంగా సాయంత్రానికి ధనం అందే అవకాశం. ధనుసు రాశి వారికి నూతనమైన పరిచయాలు ఉంటాయి, దానివల్ల లాభాలు, కొన్ని ప్రయోజనాలు సాధించుకుని ఉత్సాహంగా ఉండే అవకాశాలు. మకర రాశి వారికి వివాహాలు శుభకార్యాల్లో హాజరయ్యే అవకాశం, అనుకోని లాభాలు, ఆనందంగా ఉండే అవకాశం. కుంభరాశి వారి శుభ ప్రయత్న లాభాలు, వ్యాపారాల్లో లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. మీనరాశి విద్యార్థులకు అనుకూలతలు, ఆనందము, దైవబలము, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అంతకః వాం అంతకాయ నమః. అంతకుడు అంతకాయ నమః అంటే కనుక నాశనము లేనివాడు, అంతము లేనటువంటి వాడు అంటే శాశ్వతుడు అని అర్థం. నాశనము లేనివాడని ఈ నామానికి సామాన్యార్థం. అనగా ప్రళయకాలమునందు సమస్త భూతాలన్నీ గావించుచు పరమేశ్వర స్వరూపమగుట చేత అనంత అన్నారు. అంటే సర్వభూతాలు నశించిపోతాయి, కాను తాను నశించక తనలోనే ఇవన్నీ ప్రవేశిస్తాయి. కాబట్టి శాశ్వతమైనటువంటి వాడు, అంతము లేనటువంటి వాడు కనుక అంతకాయ నమః అని శ్రీహరిని కొలిచారు. తన భక్తుల నుండి కామ క్రోధాది దుర్గుణాలన్నింటినీ కూడా అంతము చేసేటువంటి వాడు కూడా అంతకః అని కూడా ప్రసిద్ధి చెందాడు. మనస్సులోని దుర్గుణాలు హరికీర్తన బలము చేత నాశనము చేయువలయనని మనం గ్రహించుకోవాలి. భగవన్నామ కలో స్మరణాన్ముక్తి, కలో కీర్తనాన్ముక్తి అన్నట్లుగా భగవంతుణ్ణి స్మరించడం వల్ల, కీర్తించడం వల్ల, నిరంతరం కూడా వేడుకోవడం వల్ల వాళ్ళ యొక్క మనసులో ఉన్న దుర్గుణాలన్నీ కూడా హరికీర్తన వల్ల, హరినామస్మరణ వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి. వాడు ముక్తిని పొందుతాడు, పరమాత్మ శాశ్వతుడు అని దీని అర్థంగా చెప్పబడుతోంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.